హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషు కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి వడలు ఏమాత్రం ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా టేస్టీగా కరకరలాడుతూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, అయితేనే మీకు రెసిపీ ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. ముందుగా 1 కప్పు మినపగుళ్ళు తీసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు మినపగుళ్ళని ఓవర్ నైట్ మొత్తము నానబెట్టుకొని ఉంచుకున్నాను. సో ఇప్పుడు వీటిని ఒక 4 to 5 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా వాష్ చేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. సో దీంట్లో సాల్ట్ ఏం వేసుకోకుండా జస్ట్ మినపగుళ్ళని మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లో ఎక్కువ వాటర్ ఏం వేసుకోవద్దండి, ఇవి బాగా నానున్నాయి కాబట్టికి ఒక 1/2 కప్పు కంటే తక్కువనే వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక సపరేట్ బౌల్లో తీసుకొని 1/2 స్పూన్ కంటే తక్కువ సోడా ఉప్పు, 1/2 స్పూను సాల్ట్, ఆనియన్స్ 1/2 కప్పు, కరివేపాకు, మీకు ఇంకేమైనా క్యారెట్స్ అట్లాంటి వెజిటేబుల్స్ వేసుకున్నా కానీ వడలు చాలా బాగుంటాయండి. క్యారెట్ అండ్ జీలకర్ర వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో వడలు వేసుకోవడానికి మరి జారుగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలండి. సో ఇట్లా మనము వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉంటే సరిపోతుంది. వడలు ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలండి. ఒక 4 to 5 మినిట్స్ దాకా ఇట్లా కలుపుకున్న దాన్ని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక సపరేట్గా ఆయిల్ పేపర్ని తీసుకొని నేను వడ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. సో కొంచెం పిండి ముద్దను తీసుకొని దీన్ని బాగా ప్రెస్ చేయకుండా లైట్గా పైన ప్రెస్ చేసుకొని ఒక హోల్ లాగా తయారు చేసుకొని వడని ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ అంతా సాల్ట్ని వేసుకుంటే వడలు ఏమాత్రం కూడా ఆయిల్ని పీల్చుకోకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వడలు 1 by 1 వేసుకోవాలి. సో వడలన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే వీటిని టర్న్ చేసుకోవాలండి, ముందే టర్న్ చేసుకోవద్దు. సో వడలు వేగలేదా అనేసి మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం ఇంకా అవ్వాలండి, ఒక 2 to 3 మినిట్స్ దాకా. సో ఇవి ఇట్లా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అన్నీ 1 by 1 టర్న్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. సో ఇలా వడల్ని సిమ్లోనే ఫ్రై చేసుకుంటే ఆయిల్ కూడా ఏమాత్రం పీల్చుకోకుండా వడలు కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఇప్పుడు వీటిని ఇంకో 5 to 10 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లోనే 1 by 1 టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వీటిని సిమ్లో ఉంచుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఇవి పైన అంతా ఫ్రై అయిపోయి లోపల పిండిలా ముద్దలా ఉంటుంది. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వడల్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వడలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. వీటిని ఇప్పుడు సపరేట్ బౌల్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదండి వడలు ఎంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. చాలా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.